ఇవాళ ఒక స్పెషల్ డే. ఈ స్పెషల్ డే రోజు మెమరీగా ఉండిపోవాలని నేనైతే ఈ వ్లాగ్ని చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా జస్విత బర్త్డే. సో మేము ఎప్పుడైనా తన బర్త్డేని జరపాలని అనుకోము, కానీ అనుకోకుండా చాలా బాగా జరుగుతుంది. సో ఈసారి కూడా నేను యాక్చువల్లీ చాలా ప్లాన్స్ చేశాను, బయటికి వెళ్దాం, గుడికి వెళ్దాం అనేసి. లాస్ట్ టైం మేము యాదగిరిగుట్ట వెళ్ళుండే, 1 డే అంతా అక్కడే స్పెండ్ చేసినాం. కానీ ఈసారి అలా చాలా ప్లాన్స్ చేశారు, బట్ ఇది వర్కౌట్ కాలేదు. సో ఈవినింగ్ నా వర్క్ అయిపోయిన తర్వాత జస్ట్ కూడా స్కూల్ నుంచి వచ్చాక అప్పుడు ఈవినింగ్ 4 o'clockకి మేము స్టార్ట్ అయ్యాం. అనుకోలేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని, జస్ట్ గుడికి వెళ్ళాము, గుడికన్నా వెళ్ళి వద్దాము అని స్టార్ట్ అయ్యాం. సో దానికోసం నేను రెడీ అవుతున్నాను. ఆల్రెడీ జస్విత రెడీ అయ్యే ఉంది. తను మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది కదా, అప్పుడే బాగా రెడీ అయ్యి వెళ్ళింది. సో తను డ్రెస్ చేంజ్ చేసేమంటే కూడా చేసుకోలేదు. సో నా వర్క్ అయిపోయాక నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను. రెడీ అయ్యాక మినిమల్గా చిన్న జస్ట్ ఓన్లీ కమ్ములు అండ్ చైన్, సింపుల్ లుక్ తోటైతే నేను రెడీ అయిపోయాను. ఇది నేను మీకు తెలుసు, అసలు ఈ జ్యువెలరీ కూడా నేను ఏదో ఆన్లైన్ షాపింగ్ అదంతా కాదు, చాలా చీప్ తెలుసా. మీ అందరికి తెలిసే ఉంటుంది, సికింద్రాబాద్లో పాలిక అని ఉంటుంది. అక్కడ మనకి కావాల్సిన ఫ్యాన్సీ ఇదే జ్యువెలరీ, సేమ్ ఇదే చైన్ నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినప్పుడు అది లైక్ 120 పైనే ఉండే. బట్ నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నా. మీరు గెస్ చేస్తారని అనుకుంటున్నా. కొంచెం బార్గెన్ చేసే స్కేల్స్ ఉంటే అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ హెయిర్ కూడా చాలా సింపుల్గా పెట్టేసుకున్నాను, ఎందుకంటే నా హెయిర్ చాలా పచ్చిగా ఉండే ఆ టైంకి. సో అందుకనే చిన్న క్లిప్ పెట్టేసుకున్నాను. అండ్ దెన్ స్లైట్గా మాయిశ్చరైజర్ అండ్ దెన్ టోనర్, అంతే. నాకు పెద్ద పెద్దగా మేకప్స్ వేసుకోవడము అవన్నీ నాకు రావు అండ్ నాకు పడవు కూడా. సో అందుకనే సింపుల్గా వ్యాజ్లిన్. సో ఇలా నా లుక్ని అయితే నేను కంప్లీట్ చేసేసాను. నేను అనుకున్నా కొన్ని రీల్స్ తీద్దామని, బట్ కుదరలేదు. అక్కడికి చాలా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మేము ఏ టెంపుల్ ఏంటి అని అనుకోలేదు కాబట్టి నేనైతే ఒక టెంపుల్ అనుకున్నా. ఏంటి అంటే పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాము, అక్కడ అర్చన చేద్దామని అనుకున్నా. బట్ నేను ఒకటి అనుకుంటే మా ఆయన ఇంకొకటి అనుకుంటారు. సో అట్లా మేము అనుకున్నట్టు డెఫినెట్గా జరగలేదు. సో ఇది జస్విత బర్త్డే గర్ల్ వచ్చేసింది. జస్విత డ్రెస్ ఎలా ఉందో మీరు అందరూ కామెంట్ చేయండి. ఓకే, సో తనైతే బాగా రెడీ అయిపోయింది మార్నింగే. ఇప్పుడు వచ్చాక తనను తీసుకొని మేము గుడికైతే స్టార్ట్ అయిపోయాము. మేము అనుకోలేదు గుడికి ఇక్కడ వెళ్తాం అనేసి. ఫస్ట్ అయితే మేము ఇంకా గుడికి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ వేరే గుడికి వెళ్దాం అనుకునే దారిలో ఈ గుడి కూడా ఉంటే మా ఆయన చూపిద్దాం అనేసి తీసుకొని వెళ్ళాడు. సో ఇంకా ఈ గుడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మధ్యలో చాలా గుట్టల్లాగా ఉంది. మా ఏరియా నుంచి మళ్ళీ ఇంత దూరం ఏం లేదు, దగ్గరగానే ఉంది. ఫైనల్లీ గుడికి అయితే రీచ్ అయిపోయాము. చూస్తుంటే ఏదో ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ గుట్టలు, ఆ గుడి వాతావరణం. నాకైతే ఇలాంటి గుళ్ళు అంటే చాలా ఇష్టము. మేమైతే ఇక్కడ గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ చుట్టుపక్కల కూడా కొంచెం నీట్గా బాగుంది. మేము వెళ్ళేసరికి కొంచెం ఈవినింగే అయింది. అప్పటికి 5 o'clock ఏమవుతుంది, కానీ గుడి మాత్రం క్లోజ్ చేశారు. నేను లోపల వెళ్ళి ఒక అంకల్ ఉండే, పూజారి ఉండరంట ఇక్కడ, ఓన్లీ వీకెండ్ ఒక్కరోజు మాత్రమే ఉంటారంట. సో ఇది హనుమాన్ టెంపుల్ అనమాట. కొండగట్టు ఏదో అన్నాడు, సరిగ్గా గుర్తులేదు. చాలా బాగుంది. అక్కడ అతను ఎవరైతే తాతున్నాడో అక్కడ అతను మాత్రమే ఇది మొత్తం చూసుకుంటున్నాడు. క్లీనింగ్, పూజ అదంతా కూడా అతనే చూసుకుంటాడంట. అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసా నేను, అక్కడ చుట్టుపక్కల కొంచెం ఉన్నారు మనుషులు కూడా, కానీ నైట్ అవుతున్నా కూడా అక్కడ నుంచి వెళ్ళేటట్టు అయితే లేరు. అండ్ మోర్ ఇక్కడ లవర్స్ ఎక్కువ కనిపించారు నాకు. అండ్ ఆ టైంలో అక్కడ అలాంటి ప్లేస్లో మేబీ ఇలాంటివి చేయడం వల్లనే అలా ఎన్నో జరుగుతాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చీకటి కూడా పడుతుంది, కానీ అక్కడ ఉన్న బైక్ పార్క్ చేసి ఉన్న వాళ్ళు కానీ, ఎవరైతే మేము వచ్చినప్పుడు లవర్స్ పైకి వెళ్ళారో కానీ వాళ్ళు రావట్లేదు. ఆ గుడి చుట్టుపక్కన కూడా ప్రాంతం కూడా నాకు కనిపించలేదు. అండ్ అతను ఆ పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఈ గుడిని కేర్ చేస్తున్నారో అతను కూడా చెప్పాడు, ఇక్కడికి దేవుడి కోసం ఎవరు రారు అనేసి.
సో నాకు అలాంటి ప్లేసెస్లో ఇలా చేయడం నాకైతే మంచిగా అనిపించలేదు. ఇది పెద్ద అంబీర్పేట్ దగ్గర ఉంది గుడి. మీరు అటువైపు వెళ్తే చూడండి. అండ్ గుడిలాగా చూస్తేనే బాగుంటుంది. సో వీళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఏదో వాళ్ళ మూమెంట్స్ కోసం అని చూసుకుంటున్నారు. సో ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మేము మళ్ళీ గొట్ట దిగి వెళ్ళేటప్పుడు చూసాం, చాలా కాలేజ్ పిల్లలు వీళ్ళు చాలామంది నడుచుకుంటూ వెళ్తూ ఉండే. సో అక్కడ కిందికి వెళ్ళాక అయితే నేను చూశాను, అక్కడ పోలీసు వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉండే. సో మేము నైట్ టైం వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అటువైపు ఈవినింగ్ టైమ్స్లో మోస్ట్ అవాయిడ్ చేస్తూనే బెస్ట్, ఎందుకంటే అసలు స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అక్కడ. అండ్ చాలా చీకటిగా ఉంది. అండ్ చెట్లు అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో. సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. సో ఇది ప్లేస్, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా. అండ్ చెప్పాను కదా, ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉండే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి. అండ్ దెన్ వీ వెంట్ టు శాంగి. యాక్చువల్లీ అసలు ప్లాన్లోనే లేకుండే, బట్ మాకు మా జస్విత విషయంలో ఏదైనా ఇలానే ప్లాన్ చేయకుండా అన్నీ జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ దాంట్లోనే మేము ఇలా శాంగి టెంపుల్కి వెళ్ళాము. నేను ఎప్పుడు 6 years 7 years బ్యాక్ వెళ్ళి ఉన్నా, అప్పుడు అసలు ఇలా లేకుండా ఇంత నీట్గా. అప్పుడు ఏదో కొంచెం సిమెంట్ టైల్స్ వేసేసి కొంచెం గడ్డి అలా పెట్టి అలా ఉండే. బట్ ఇప్పుడైతే చాలా బాగుంది, నీట్గా అయింది. బట్ ఏంటంటే బాగా కమర్షియల్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో 120 కార్ పార్కింగ్ కోసము, అండ్ అర్చనకి 250 తీసుకున్నారు. బట్ బాగా చేశారు. అండ్ ఇట్లా నీట్గా ఉంచాడు గుడి కూడా. అండ్ పులిహోర అయితే ఆబ్వియస్లీ గుడి దగ్గర పులిహోర ఎంత బాగుంటుందో మీ అందరికి తెలుసు కదా. సో వెంకటేశ్వర స్వామి దర్శనం అంతా అయిపోయింది మంచిగా. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్నది కానీ పెద్దది కానీ ఫుల్ నవ్వుకున్నారు, ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ కొంచెం పాటలు కూడా పాడారు పెద్దవాళ్ళు వచ్చేసి, చాలా బాగుండే. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది కదా. సో ఇలా మా జస్విత బర్త్డేని మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మోర్ ఓవర్ నా జస్విత అయితే చాలా హ్యాపీ. జస్విత నువ్వు హ్యాపీయా? ఎస్. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.